రీసర్వే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 100 ఏళ్ల తర్వాత ఈ భూముల రీసర్వే చేస్తున్నారు. ఇది అతిపెద్ద కార్యక్రమం. ఒక రకంగా అడ్డగోలుగా అంటే కబ్జాలు చేసిన భూములు, లేదంటే స్వాధీనం చేసిన భూములు, ఇలాంటివన్నీ కూడా బయటపడిపోతాయి. అలాగే వాళ్ళకు కూడా వాళ్ళ హక్కులు కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. మనం కూడా దీని మీద చాలా డిబేట్లు చేసాం. అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం చెబుతున్నది అసలు ఆ భూ సర్వే అనేదే ప్రామాణికంగా జరగలేదు. అంటే భూ సర్వే కార్యక్రమం మంచిదే, కానీ నిబంధనల ప్రకారం జరుగుంటే కనుక మంచిదే, కానీ జరగకపోవడం వల్ల ఇప్పుడు దాదాపు ప్రభుత్వానికి ఒక 7 లక్షల కంప్లైంట్లు వస్తే అందులో సగానికి పైగా వీటికి సంబంధించిన ఈ భూములకు సంబంధించిన ఫిర్యాదులేనంట. 3 లక్షల పైగా, అది కూడా రెవెన్యూ శాఖలకు సంబంధించి. అంటే ఎక్కడ లోపం జరిగింది? నిజంగా రైతులు ఎక్కువ వివాదాలు వచ్చేవి సరిహద్దుల దగ్గర, లేదంటే భూ విస్తీర్ణం తగ్గిపోయిందనో, కొలతలు మారిపోయినాయి ఎక్కువ, అలాంటివన్నీ పరిష్కారం అవుతాయనే కదా అప్పుడు అలా చేసింది. కానీ ఏం జరిగింది, లోపం ఎక్కడుంది, ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద తప్పు చేశారా? అప్పట్లో భూ చట్టం గురించి మనం చాలాసార్లు డిబేట్ చేసాం, అప్పట్లో మాట్లాడుకున్నాం దీని గురించి. కానీ ఇప్పుడు చూస్తే క్వైట్ ఆపోజిట్. అసలు ఏం జరగలేదు, ఇంకా రైతులు నష్టపోతున్నారు ఆ సర్వే వల్లే అని చెప్పుకొస్తున్నారు. ఎలా చూడాలి అసలు నిజంగా ఏం జరిగింది? వాస్తవం ఏంటో విశ్లేషించేటప్పుడు వాస్తవిక దృక్పథంతో విశ్లేషించాలి. అలా కాకుండా చేస్తేనే వింతగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినన్నా మనం ఎక్కిరించాలంటే ఒక రూట్లో గేమ్ నడుపుతారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అతను ఏడిపించాలనుకోండి 1 ఎక్కువ 10 ఎక్కువ అని అడిగితే 10 ఎక్కువ అంటాం కదా. మరి ఫస్ట్ వస్తే గ్రేట్ ఏంటి అంటే ఏముంటుంది? అట్లాగే ఇక్కడ చూడండి 7.5 లక్షలు ఏమో కంప్లైంట్లు వచ్చినాయట. అందులో 3.5 భూములకు సంబంధించిన కంప్లైంట్లేనట. అంటే మిగతా 4 లక్షలు ఏంటి? వేరేయేగా. ఒకటి నెంబర్ 1. రెండవది, అసలు ఇంతకుముందు చంద్రబాబు గారు 2014-19 అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు వారం వారం పెడుతుండేవాడు కదా, అదేదో నెలకోసారి అనుకుంటా ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి అధికారులు వెళ్ళి తీసుకునేవాళ్ళు కదా. అప్పుడు వచ్చిన వాటిలో 100కి 85 నుంచి 90% భూముల వివాదాలు కాదు కనుక్కోండి. భూముల వివాదం అనేటటువంటిది భూమి ఉన్నంత వరకు ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏంది? భూ వివాదమే కదా. అమెరికా వాడు గ్రీన్లాండ్ అడిగేది ఏంటి? భూ వివాదమే కదా. ఎప్పుడో ఇచ్చేసిన పనామా కాలువ అడిగేది ఏంటి? భూ వివాదమే కదా. పాకిస్తాన్ వాడికి మనకి కాశ్మీర్ విషయం ఏంటి? భూ వివాదమే కదా. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి గొడవ ఏంటి? భూ వివాదమే కదా. భూమి అనేది ఎప్పుడూ కూడా వివాదమే. ఆ వివాదం పరిష్కరించడమే ప్రభుత్వాల పని. ఊరకడే కూర్చొని నిద్రపోవడానిక రెవెన్యూ శాఖ ఎందుకుంది? వీళ్ళకి వచ్చిన వాళ్ళకి టిఫిన్లు పెట్టడానిక, భోజనాలు ఏర్పాటు చేయడానిక మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్తే? అది కాదు కదా వాళ్ళ ఉద్యోగమే ఇది. ఒక చక్కటి కడుపు నిండా ఉండే వ్యవస్థని కుళ్ళబొడిచి చంపేసి దాని మీద ఒక బద్నాం చేసేసి సర్వనాశనం చేసేసాం. ఆ దరిద్రమే ఇప్పుడు వెంటాడుతోంది. అదే కర్ణముల వ్యవస్థ. ఒకప్పుడు కర్ణముల వ్యవస్థ అనేది ఉండేది. కర్ణంకి ఏ భూమి ఎక్కడి నుంచి ఎక్కడికి అద్దనేది తెలుసు. అతని తర్వాత వాళ్ళ కొడుక్కి తెలుసు. వారసత్వంగా అదొక విద్య అబ్బింది వాళ్ళకి. కర్ణముల వ్యవస్థ అనేది అద్భుతమైనటువంటి వ్యవస్థ అన్నాడు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో గ్రామకంఠం ఏది, దేవాదాయ శాఖదేది, అక్కడ ఉన్నటువంటి రెడ్డి గారిదేది, శెట్టి గారిదేది, నాయుడు గారిదేది, చౌదరి గారిదేది, లెక్కలు తెలుసు వాళ్ళకి. అలాగే ప్రభుత్వ భూమి ఏదైతే మిగిలిందో దాంట్లో నుంచి ఏదైతే దళితులు బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి సేద్యం చేసుకోవడానికి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు దాని మీద వచ్చే ఆదాయాన్ని పంచాయతీకి జమ చేయించేవాళ్ళు. ఆ డబ్బులతో గ్రామాల అభివృద్ధి జరిగేది ఆ రోజుల్లో. ఈ కర్ణముల వ్యవస్థ మీద కోపం ఎందుకు వచ్చింది? ఎందుకు పీకేశారు దాన్ని? అతిపెద్ద రహస్యం అది. ఈ రోజు వరకు ఎవ్వడూ చర్చ చేయని విషయం. ఎందుకు చేశారంటే కర్ణముల వ్యవస్థని గ్రామీణ ప్రాంతాలలో ఈ కర్ణములంటే ఎక్కువగా బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి కాస్త ఇది నోటి మీద నేలికట్లగా ఆడుతూ ఉండేది. అడంగల్ బుక్స్ రికార్డులు మెయింటైన్ చేసేవాళ్ళు. అదంతా తాత ముత్తాతల నుంచి ఉండేది. ఏది 100 ఏళ్ళు 200 ఏళ్ల లెక్కలు ఉండేవి భూములకు సంబంధించి వాళ్ళ చేతుల్లో. వాళ్ళు లెక్క తీసి మొత్తం వివరం చెప్పేస్తారు, ఎక్కడ ఎవరిది ఏంటి అన్నటువంటి. అలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మిగులు భూమి ఏదైతే ఉంటుందో అది గ్రామ కంఠమా, లేకపోతే కనుక రాజుల కాలంలో ఇచ్చిన ఈనాం భూముల,
ఎవరు క్లెయిమ్ చేయని భూములు ఏవైతే ఉంటాయో వాళ్ళు దాన్ని బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అక్కడున్న కొన్ని కుటుంబాలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఏది సేద్యం చేసుకుని కొంత డబ్బులు ప్రభుత్వానికి జమ చేయమని చెప్పేసి ఆ వచ్చిన దాంట్లో 3 కుంచాల 4 కుంచాలు, అప్పుడు కుంచాలు అంటుండేవాళ్ళు అనమాట, బస్తాల లెక్కన ఇట్లాగా ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అదే కౌలు సిస్టమ్. అయితే దాంట్లో జరిగిన ఇదేంటంటే కొన్ని సామాజిక వర్గాలు, అగ్రకుల సామాజిక వర్గాల వాళ్ళు, నేను ఆ కులం పేరు ప్రత్యేకించి ప్రస్తావించను కానీ కొన్ని అగ్రకుల సామాజిక వర్గాలు అధికారంలో ఉన్నటువంటి ధైర్యంతో అవి మాకు రాసి ఇచ్చేయమని అడిగారు. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీలు మేము పనికి పెట్టుకుంటాం, వాళ్ళ చేతే పని చేపిస్తాం, మీరు ఇచ్చేది ఎందుకు వాళ్ళకి, ఆ పని దొరుకుతుందనే కదా, ఆ ఉపాధి ఏదో మాకు ఇస్తాం, దాని మీద మేము పెట్టుబడి పెడతాం, వచ్చే లాభం అనేటటువంటి దాంట్లో కొంత ప్రభుత్వానికి ఇస్తాం, మాకు ఇచ్చేయండి అని అడిగారు. కర్ణములు ఒప్పుకోలేదు. అట్లట్లాగా నీ భూమి నీకు ఉంటుంది, నీ దగ్గర 25 ఎకరాలు ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి వాడి భూమిలో కూడా ఎందుకు తీసుకుంటావు, వాళ్ళు చేసుకొని బతుకుతున్నాడు కదా, వాళ్ళు ఎదగాలి కదా. అంటే వాళ్ళు మేమేమో మా తరతరాల నుంచి వచ్చినటువంటి భూమిలో మేము ఎదుగుతున్నాము, మేము మా ముత్తాతన టైంలో 100 ఎకరాలు ఉంటే మా నాన్న దగ్గరకు వచ్చేటికి 25 ఎకరాలు ఉంటే నేను 10 ఎకరాల దగ్గరకు వచ్చాము, వాళ్ళకేమో అసలు భూమే లేదు, వాళ్ళ తాత ముత్తాతలది, ప్రభుత్వ భూమిని తీసుకెళ్ళి వాళ్ళకి ఎట్లా ఇస్తారని వీళ్ళు పేచీలకు దిగారు. పల్లె ప్రాంతాలు దిగితే అవునయ్యా మీ తాత దగ్గర 100 ఎకరాలు ఉంటే నీ దగ్గరకు వచ్చి 10 ఎకరాలు అయిందంటే జోదమా అమ్మాయిలా ఇట్లాంటి వాటితో మీరు తగలేసుకున్నారు ఆస్తి. కానీ వాళ్ళకి అట్లా అసలేమి లేదు, వాళ్ళు అందులోనే కష్టపడి చేస్తున్నారు కాబట్టి కష్టపడేటటువంటి వర్గాలకు ఇవ్వాలి కదా అని వీళ్ళు అనేవాళ్ళు. ఇది గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి పరిణామాలు. ఆ రోజుల్లో 80లలో జరిగినటువంటి వ్యవస్థలు, 80ల నుంచి 90ల మధ్యలో. ఈ టైంలో ఇక మాట వీళ్ళు వింటలేదు కర్ణములు. ప్రభుత్వ పైన ఉన్నటువంటి ఎమ్మెల్యేల స్థాయికి పోయారు. ఎమ్మెల్యేలు చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. ఎందుకంటే ఇది రూల్ అయ్యా, రూల్స్ ప్రకారం అయితే అట్టలేదు, మీరు రూల్స్ మార్చుకోండి అన్నారు. రూల్స్ మారిస్తే ప్రజల్లో నెగిటివ్ వస్తుంది. ఎందుకని ఈ గ్రామ కంట భూములు, ప్రభుత్వ భూములు వేరే వాడు ఎట్లా తినేస్తాడు, మళ్ళీ అగ్రకులాలకి ఎందుకు ఇస్తారనేటటువంటి పాయింట్ వస్తుంది. ఈవెన్ వాళ్ళు ఉట్టి అగ్రకుల ఇదే బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ఇవ్వాల, ఆ ఊళ్ళో ఉండేటటువంటి పేద అగ్రకులాల వాళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళు సేద్యం చేసుకోవడానికి. కానీ వీళ్ళు దాన్ని అంగీకరించేవాళ్ళు కాదు. అదంతా మా హక్కు మా సొత్తు అనేటటువంటిది, ప్రభుత్వాలు మాది కాబట్టి అన్నట్టు. వీళ్ళందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చీఫ్ సెక్రటరీలు ఈ స్థాయిలో కూడా వాళ్ళని పిలిచి అడిగితే రూల్ అట్టుంది, మనం ఏం చేయలేమన్నారు. మరి గ్రౌండ్ లెవెల్లో మేమేమో అధికారంలోకి వచ్చాం, కానీ గ్రౌండ్ లెవెల్లో మా మాట చెల్లుబాటు కాకపోతే ఇంకెందుకు, కాబట్టి ఏం చేయాలి, ఆ వ్యవస్థ వాళ్ళు కదండి చూసుకునేది, మేమేం చెప్తాం, దీంట్లో చట్టం చేస్తే ప్రజల ముందు చులకనవుతారు. కాబట్టి తెలివిగా ఏం చేశారు, కర్ర విరక్కుండా పాము చావకుండా కర్ణముల వ్యవస్థ రద్దు చేసి పడేశారు. కర్ణముల వ్యవస్థ రద్దు చేశాక పోనీ ఆ కర్ణముల ప్లేస్లో వేరే వాళ్ళని ఏమన్నా అపాయింట్ చేశారా, ప్రభుత్వం తరపున అపాయింట్ చేసి ఆ రికార్డులు ఏమైనా తీసుకున్నారా, లేదు. ఆ రోజు నుండి ప్రారంభమైనటువంటి వివాదాల పరంపరే ఇవాల్టికి కూడా మనల్ని వేటాడుతోంది. ఆ రోజున అడంగల్ బుక్స్ ఎట్టబడితే అట్ట వదిలేశారు. అవి కొంతమంది వేరే వాళ్ళు అందుకోగలిగారు. వాళ్ళు ఏం చేస్తారంటే, నేను వైజాగ్లో ఉన్నప్పుడు కొన్ని హిడెన్ ఆపరేషన్స్ చేసి పోలీసులతో కలిపి జాయింట్ ఆపరేషన్స్లో పట్టుకున్న వాటిలో బయటపడ్డటువంటి భూకుంభకోణాలు ఎట్లాంటివి అంటే, కొంతమంది సినిమా వాళ్ళు కూడా మోసపోయారు అట్లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు భూమి సో రామారావు, ఆ రామారావుకు ముందు ఉన్నటువంటి సుబ్బారావు, ఇట్లాగా ఒక దాన్ని ఏమంటారు లింక్ డాక్యుమెంట్స్తో వీళ్ళు కొనేసుకుంటారు. కానీ ఈ ద్రోహులు ఎట్లా ఉంటారంటే, ఈ దొంగలు లిటిగేషన్ క్యారెక్టర్లో ఈ అడంగల్ బుక్కులు సంపాదించి, ఈ రామారావు సుబ్బారావు వాళ్ళ నానో తాత ఉంటాడు కదా, వాళ్ళ టైంలో ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఆ తర్వాత కమతాలు ఎంతగా విడిపోయినాయి, ఈ లెక్క కట్టి ఆ ముత్తాత టైంలో ఇంకొక వ్యక్తి యొక్క ముత్తాతకి లీజుకి ఇచ్చినట్టుగా పాత స్టాంప్ పేపర్ల మీద ఒక కాగితాలు తయారు చేస్తారు. అప్పటి అధికారులు సీల్డ్ అయ్యి వీళ్ళు తయారు చేయించేసి ఒక దొంగ కాగితం సృష్టించి దాని మీద కోర్టులో ఇది మా భూమి వాళ్ళు ఎట్టా అమ్ముతారని కోర్టుకి వేస్తారు. లిటిగేషన్, దాని మీద స్టే, యథాతథ కార్యకలాపాలు ఎక్కడ నిలిచిపోవాలి, ఎంక్వైరీ చేయండి అంటారు. ఈ ఎంక్వైరీ అధికారంలో ఉండేటటువంటి అధికారులు, అధికార పక్షం వాళ్ళకి, అధికారంలో ఉండే అధికారులు వాళ్ళ చేతుల్లో ఉంటారు. ఇక కథ అట్లా సాగదీసి
కొనుక్కున్నోడు రోడ్డును పడతాడు. ఈలోపు వీళ్ళు సెటిల్ చేసుకుంటారు. ఫైనల్గా చచ్చేది కొనుక్కున్నటువంటి వాళ్ళు, భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళు. ఇలాంటి లిటిగేషన్సే కాకుండా ఇప్పుడు మనం ఎక్కడి నుంచి భూమి కొంటాం? ఎవడో ఇంకొకళ్ళ దగ్గర కొంటాం. ఆ భూమి కొనేటప్పుడు మనం ఏం చూస్తాం? రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తాం. అయ్యా ఇది రిజిస్టర్ అవుతుందా? అవుతుందంటేనే కదా కొనేది మనం, లేకపోతే కొంటామా? తర్వాత ఈసీ తీసుకుంటాం, అన్నీ అయ్యాకనే కొంటాం. రెండవది బ్యాంక్కి వెళ్తాం, లోన్ అడుగుతాం. బ్యాంక్ వాళ్ళ తరపున ఒక విభాగం ఉంటుంది, వాళ్ళు వెళ్ళి వెరిఫై చేస్తారు ఈ డాక్యుమెంట్. ఎట్లా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు మన ఈ శ్రీనగర్ కాలనీ అది ఉంది కదా, అట్లాంటి ఏరియాలో అంటే నాకు అప్పుడు దాదాపుగా 60 lakhs 80 lakhs లోన్ తీసుకోవడానికి అర్హత ఉంది. ఎందుకు నాకు అప్పుడు ₹1,00,000 శాలరీ ఉంది, ₹1,10,000 దాకా. ప్లస్ ఒక నా సర్వీస్ వచ్చేటప్పటికి అప్పటికేది 30 ఆ రేంజ్లో ఉన్నాం కదా, 35 ఆ రేంజ్లో. నాకు ఇంకా 20-25 ఏళ్ల పాటు సర్వీస్ ఉంది కాబట్టి నా శాలరీ హైక్లు ఇవన్నీ లెక్కేసుకుని వాడికి లెక్క కట్టింది నాకు 80 లక్షల దాకా అప్పు తీసుకోవచ్చని. నేను ఓ 25-30 లక్షల్లో ఇల్లు ఏదైనా తీసుకుందాం హైదరాబాద్లో అని చూశాను. ఊరు అవుట్స్కట్స్లో దొరుకుతున్నాయి కానీ ఊరు మధ్యలో అయితే ఫ్లాట్లే దొరుకుతున్నాయి. శ్రీనగర్ కాలనీలో ఒక ఇల్లు చూసాం, సెకండ్ అంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్, ఈ సబితాయంద్రారెడ్డి వాళ్ళ వెనక రోడ్లోనే అనమాట. అది 2.5 bedroom 1650 SFTనో ఏదో ఉంది, బాగుంది, చక్కగా ఉంది కదా. ఎంతకి 28 లక్షలకే వస్తుంది. అది తీసేసుకుందాము, ఎందుకంటే మనకి బ్యాంకులోనే అంత దాకా ఉంది కదా, దీంట్లో చాలుకి మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకుని ఆ కాగితాలు బ్యాంక్ వాళ్ళకి ఇచ్చా. బ్యాంక్ వాళ్ళు అది చూసి ఆ ఒరిజినల్ ఓనర్ వాళ్ళతో వాళ్ళు ఫాలోఅప్ చేసుకుని, సార్ ఇది మనం లోన్ ఇవ్వలేము అన్నారు. అదేంటండి అంటే, వాళ్ళ దగ్గర ఒరిజినల్ పేపర్ లేదండి, ఇది డూప్లికేట్ పేపరు, అంటే నా దగ్గర కాగితాలు పోయినాయి అని వీళ్ళు వెళ్ళి రిజిస్ట్రార్ దగ్గర అప్లై చేసుకుంటే రిజిస్ట్రార్ ఇచ్చే కాగితము, దీని ఆధారంగా మేము లోన్ ఇవ్వలేమండి అన్నాడు. అంటే లిటిగేషన్ ఉందని వాడు చెప్పాడు. అంత తక్కువలో వస్తుంది కాబట్టి నా దగ్గరే డబ్బులు లేవు, కొనుక్కునే అంత స్తోమత లేదు. 50,000 లక్ష అంటే కొనగలను కానీ అంత పెట్టి కొనలేను కదా, నేను వదిలేశాను. అంటే బ్యాంకు వాళ్ళు అట్లా ఫీల్డ్ లెవెల్లో చెక్ చేస్తారని చెప్పడానికి నేను ఈ లెక్క చెప్తున్నా. అంటే వాళ్ళు చెక్ చేశాకనే కదా మనం లోన్ తీసుకుంటుంది, ఇస్తున్నారు కదా. ఆ తర్వాత ఇది లిటిగేషన్ అంటే ఎట్టాగా? అంటే ఎవరి దగ్గర తేడా నడుస్తుంది? ఆ తర్వాత లిటిగేషన్ వస్తుంది ఇక్కడ. అంటే అధికార యంత్రాంగాలు ప్రోత్సహిస్తున్నాయి. ఒకసారి ఒక భూమి రిజిస్టర్ అయ్యాక ఇక దాంట్లో నో లిటిగేషన్. రిజిస్టర్కి ముందే నువ్వు తేల్చు, రిజిస్ట్రేషన్ అయ్యాక దాన్ని ముట్టుకోకూడదనే విధానం రావాలి. అమెరికాలో, యూరప్ దేశాల్లో అది ఉంది. భూమి ఒక్కసారి రిజిస్టర్ అయ్యాక అది నీ పేరుకి అంతే, డిజిటల్గా కూడా అట్లాగే కనబడుతుంది. నీ జోలికి వచ్చేవాడు ఎవడు ఉండడు ఇక్కడ. బట్ మన దేశంలో అలాగ లేకపోవడం అనే దరిద్రం కారణంగా అంతర్జాతీయ సంస్థలు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నాయి. ఎందుకని? వాడికి ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఒక 100 ఎకరాలు కావాలి. ఇది ఒక 40-50 మంది దగ్గర కొంటాడు. కొనేటప్పుడు దాంట్లో ఈ 40 మంది అమ్ముతారు, రిజిస్ట్రేషన్లు కూడా అయిపోతాయి. అయ్యాక ఎవరో రామారావు గారు అబ్బాయో సుబ్బారావు గారు అబ్బాయో కోర్టుకి వేస్తాడు, అయ్యా ఈ భూమి మా అమ్మినోడికి హక్కు లేదు, ఇది మా నాన్నకి హక్కు, మేము కోర్టులో తేల్చుకుంటుండగా ఈలోపు మీరు ఎట్ట కొనేసుకున్నారని. మరి అది అక్కడ ఎవరు చాపాలి దాన్ని? ఇతను కొనేశాడు. ఇప్పుడు ఈ కారణంగా నువ్వు ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి వీల్లేదన్నాడు, కోర్టుకి స్టేకి వెళ్తాడు. కోర్టు స్టే ఇచ్చేస్తాడు. వీడేమో 100 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి రోడ్డును పడతాడు. లేదా వీడికి డబ్బులన్నీ వీడు కట్టాలి మళ్ళీ అడిషనల్గా. ఇలాంటి లిటిగేషన్స్ కారణంగా మాకెందుకు వచ్చిన పెంట, మీ దేశంలో ఉన్నటువంటి భూ వివాదం మాకు నచ్చదు అని చెప్పేసి వాళ్ళు రావట్లేదు. ఇప్పుడు హైటెక్ సిటీ బాగుపడిందంటే గవర్నమెంటే ల్యాండ్ ఇచ్చింది కాబట్టి బాగుపడింది. అదే సమయంలో లిటిగేషన్స్ ఉంటే అవ్వదు పని. ఇప్పుడు అట్లాంటి దాని పరిష్కారం కోసం విదేశాల్లో ఉన్న చట్టాలని చెక్ చేసి దాన్ని ఇండియాలో అమలు చేయడం కోసం నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చింది భూముల రీసర్వే అనే విధానం. భూముల రీసర్వే అనేటటువంటి చేసి దాని తర్వాతన ఇప్పుడు మీ పేరుతో రిజిస్టర్ అయింది, ఆ ల్యాండ్ను వాడు దాని పేరు ఏంటది డ్రోన్తో చూస్తాడు, డిజిటలైజ్ చేసి నీకు ఒక కాగితం ఇచ్చేస్తాడు, పాస్బుక్ ఇచ్చేస్తాడు. దీన్ని వాడి పోర్టల్లో రిజిస్టర్ చేస్తాడు. 2 సంవత్సరాల లోపు ఆ భూమి మీద ఏ లిటిగేషను రాకపోతే, ఈ లోపే వస్తే కనుక ట్రిబ్యునల్లో తేల్చుకోవాలి. ఆ 2 సంవత్సరాల లోపు రాకపోతే మీకు ఒక కాగితం పర్మనెంట్ పాస్బుక్ ఇచ్చేస్తాడు.
ఒక కార్డు ఇచ్చేస్తాడు, స్మార్ట్ కార్డు. ఇప్పుడు ఏటీఎం కార్డు ఎట్టుందో అట్లాంటి కార్డు ఇచ్చేస్తాడు. దెన్ ఇప్పుడు మన వెహికల్ లైసెన్స్ ఉంటాయి కదా, ఎట్లా ఇస్తున్నారు, చిన్నకాయ కార్డు, స్మార్ట్ కార్డు, అట్లా భూ కార్డు వచ్చేస్తుంది, భూదార్ కార్డు అని వచ్చేస్తుంది. మీరు రేపు పొద్దున అమ్మేద్దాం అనుకున్నారనుకోండి, ఈ కార్డు తీసుకెళ్ళి ఇచ్చేస్తే అయిపోతుంది. సింపుల్ లాజిక్ అనమాట. ఇది భూ రీసర్వే ప్రాసెస్. దీన్ని ఏం చేసుకున్నారు తెలంగాణలో కానీ, అక్కడేమో ధరణి పేరుతో వాళ్ళ క్రెడిట్ తెచ్చుకోవడానికి వాళ్ళు నాటకాలు ఆడారు. ఇక్కడ జగనన్న శాశ్వత భూ హక్కు పరిరక్షణ అని వీళ్ళు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎవరికైనా ఫ్రీగా భూమి ఇస్తుంటే వాళ్ళ పేర్లు పెట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది. ఎవడి భూమి వాడికి ఇవ్వడానికి ఎలా పేర్లు ఏందో అర్థం కాదు. దానికి ఒక దిక్కుమాల పాస్బుక్ల మీద ఫోటోలు, వీళ్ళు ఏదో మనకు ఆస్తులు రాసి ఇచ్చినట్టు, ఇలా సొంత ఆస్తి ఏదో మనకు రాసి ఇచ్చినట్టు. ప్లస్ దానికి తోడు ఆ సర్వే రాళ్ళు మా దగ్గరే కొనుక్కోవాలి, ప్లస్ దాని మీద జగన్ బొమ్మ వేసిస్తాం. దాంతో జనాలకు విరక్తి పుట్టింది. ఆ విరక్తిని తెలుగుదేశం క్యాష్ చేసుకుంది. కానీ ఆ రీసర్వే ప్రాసెస్ అనేది జరిగి తీరాల్సిందే. రీసర్వేది జరిగినాయి, దాదాపు 1300 విలేజెస్లోనో ఏమో జరిగినాయి రాష్ట్రంలో. ఇది మొన్న అఫీషియల్గా లోక్సభలో చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అందులో ఎక్కువగా జరిగింది తిరుపతిలో. ఇట్లాంటి వాటిని మధ్యలో వీళ్ళు ఈ వివాదం చేసి ఆపేశారు. ఇప్పుడు రీసర్వే మళ్ళీ ప్రారంభం చేస్తూ బీనైంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది మార్చి ఏప్రిల్లో టార్గెట్ ఇచ్చింది వాళ్ళకి, మాక్సిమం జూన్ జూలై నాటికి అయిపోవాలి. అంటే అప్పుడు కూడా ఇలా టార్గెట్లు ఇవ్వడం వల్లే ఈ ప్రాబ్లం వచ్చిందా? వాళ్ళకి ఏదో ఒక ప్రాజెక్ట్ లాగా రెవెన్యూ అధికారులకి ఎలక్షన్ ముందు హడావుడిగా చేసేయమండం వల్లే ఇప్పుడు ఈ కొలతలు ఇవన్నీ, మా సరిహద్దులు మారిపోయినాయి, మా సర్వే నెంబర్లు మారిపోయినాయి సొల్లి చెప్పేవాడు బేసిక్గా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్డ్ సర్వేయర్ లేడు. ఫస్ట్ ఒప్పుకోవాలి మనం. ఇప్పుడు మీకు నాకు దూరం కొలవాలి. నేను ఇక్కడున్నా, మీరు ఎక్కడ ఉన్నారు, ఇద్దరికి మధ్య దూరం ఇది అనేటటువంటిది ఒక స్కేల్ వేస్తే కుదురుతుంది. అలా కాకుండా నువ్వు దూరం కొలువని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో చెప్పట్లా. ఇప్పుడు మీకు విజయవాడ వచ్చారనుకోండి, విజయవాడ అని చెప్పేసి మీరు అడిగితే బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి విజయవాడే. కానీ మీకు 1వ నెంబర్ 0 నెంబర్ ఎక్కడ వస్తుందో తెలుసా? పోలీస్ పెరేడ్ గ్రౌండ్ దగ్గర వస్తుంది, ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర. అది అంటే మీ కొలత అక్కడి నుంచి బిగిన్ అవ్వాలి. అలా కాకుండా మీరు బెంచ్ సర్కిల్ నుంచి కొలిస్తే ఈ మధ్యలో అంతా మిస్ అవుతుంది కదా. ఇది సమస్య. ఇది కరెక్ట్గా తెలిసిన వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు. ఏది ఒరిజినల్ భూములు. ఇది చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. అంటే ఈ పాత తరాన్ని మనం వదిలేయడం వల్ల జరిగిన నాశనానికి చిన్న సజీవ సాక్ష్యం. ఒకసారి విజయవాడలో 1 టౌన్ వరదలు వచ్చి మునిగిపోయింది. మీకు భవానీపురం మునగడం సహజం, కృష్ణలంక మునగడం సహజం, ఎందుకు కృష్ణా నదికి ఉంటుంది కాబట్టి. 1 టౌన్లో నీళ్ళు ఏంటి చండాలంగా, అది కూడా ఒక పావు వంతు ఇళ్ళ దాకా వచ్చేసినాయి. అంటే నడుము లోతు నీళ్ళు వచ్చేసినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? కృష్ణానది అటు రాదు. ఎట్లొచ్చింది? నేను అప్పుడు పడవలు వేసుకుని, అప్పుడు ఎవరో రత్నబిందుని ఎవరో మేయర్ ఉండేవాళ్ళు, ఆవిడికి చెప్తే అసలు వాళ్ళు నేను వీడియో లైవ్ ఇచ్చేదాకా తెలియదు అక్కడ ఇట్ట వరదలు వచ్చినాయి అని. మామూలుగా ఏ కాలంలో పొంగినప్పుడు మోకాళ్ళ లోతుకి నీళ్లు రావడం ఇట్లాంటి సహజం. కానీ శాంతం ఇళ్లల్లోకి నీళ్ళు వెళ్ళే అంత ఎప్పుడూ రాలేదు. అప్పుడు ఏంటని వెరిఫై చేస్తే లష్కర్లు అంటాం కదా మనం, ఈ ఏది మన కాలవల దగ్గర గేట్లు ఎత్తడానికి లష్కర్ అనే పోస్ట్ ఉంటాయి. ఇది కార్పొరేషన్లో కూడా ఒక పోస్ట్ ఉంటుంది. అట్లాగా విజయవాడ 1 టౌన్లోని మురుగునీళ్ళు అందరూ అంతా కూడా రాజరాజేశ్వరిపేట వైపు నుంచి ఒక కెనాల్ ఉంది, దాంట్లో నుంచి అటు వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి లష్కరు ఉద్యోగం అయిపోయింది, రిటైర్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. అతనికి ఇచ్చిన జీతం ఎంతో 3000 4000 ఇచ్చారు. అతను ఆ నీళ్ళు వచ్చినప్పుడల్లా తరిమేసేవాడు, తీసేసేవాడు. వర్షాలు వచ్చినప్పుడు అటు వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే అతను మానేశాక వీళ్ళు పట్టించుకోవాలి, అక్కడ వేరే ఆల్టర్నేటివ్ పెట్టాల. ఆ రోజున మునిగిపోవడానికి కారణం ఏంటంటే గేట్లు ఎత్తాల్సిన టైంలో ఎత్తలేదు కాబట్టి, దాని కారణంగా వర్షం వచ్చింది, మునిగిపోయింది ఏరియా అంతా. అది కారణం ఏంటో తేల్చడానికి 1 రోజు పట్టింది. ఎందుకు నీళ్ళు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని. రాత్రికి ఎప్పుడో ఆ కన్సర్న్డ్ అధికారి ఎవరో చిన్న ఉద్యోగి చెప్పాడు, సార్ ఇదివరకు ఆ సుబ్బారావు అతను ఉండేవాడు సార్, అతను ఈ మధ్యన రిటైర్ అయిపోయాడు, అతనికి తెలుసు సార్ అని. అతని ఇంటి దగ్గరికి వెళ్ళి అతన్ని మాట్లాడితే అతను ఎక్కడ గేట్ ఎత్తాడో చెప్పాడు. గేట్ ఎత్తగానే వరదపోయింది. అంటే పాత వాళ్ళు ఆ అలవాటు ఉన్నటువంటి వాడికి ఆ నాలెడ్జ్ ఉంటుంది.
ఇప్పుడు ఆ నాలెడ్జ్ ఎక్కడుంది రీసర్వే చేసేటటువంటి వాళ్ళకి? సర్వేయర్ అంటున్నాడు, డ్రోన్ అంటున్నాడు, పెద్ద స్కేల్ అంటున్నాడు, ఇదివరకటితో పోల్చుకుని టెక్నాలజీ అంటున్నాడు. ఇవన్నీ కరెక్టే. ఎక్కడి నుంచి కొలవాలి? ఎక్కడి నుంచి కొలవాలన్న నాలెడ్జ్ లేదు. ఇది సమస్య. అది ఇప్పుడు పరిష్కరించాలి ముందు. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా ఇప్పుడు లిటిగేషన్స్ అన్ని మీరు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యాలయాల దగ్గర కంప్లైంట్లు ఇవ్వడానికి రోజు వస్తున్నారు కదా, ఆ వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ ఎట్టండి. 70% 80% మంది చెప్తారు కంప్లైంట్లు. దాన్ని వీళ్ళు ఏం చేస్తారు, జగన్ వలన లేకపోతే ఇంకోటి అని దోసేస్తారు. కాదు, భూ వివాదం అనేటటువంటిది భూముల్లో ఏళ్ల తరబడి దశాబ్దాలుగా అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఒక భూమి, ఇప్పుడు మా తాత ముత్తాతలు ఎవరిదో భూమి ఉంది, వాళ్ళు నాకేం చెప్పలేదు, చనిపోయారు. ఆ భూమి కాగితం తర్వాత ఎప్పుడో నాకు దొరికింది. నేను వెళ్ళేటప్పటికి అందులో వేరే వాడు ఎవడో ఉంటాడు. వాడిని అడిగాను అనుకో, నేను ఇంకొకటి దగ్గర కొన్నానని చెప్తాడు. ఆడి దగ్గరికి వెళ్తే ఆడు ఇంకోటి దగ్గర కొన్నానని చెప్తాడు. అసలు ఎట్లా వచ్చి నువ్వెట్టమ్మేవరా అంటే పాస్బుక్ ఉందంటాడు. పాస్బుక్ ఎట్ట ఇచ్చావురా అని చెప్పేసి ఎట్టొచ్చిందిరా నీకని అడిగితే ఎంఆర్ఓ ఇచ్చాడు అంటాడు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇప్పుడు నాకు తెలియదండి ఆ రోజుల్లో ఎట్టిచ్చారు అంటాడు. విషయం ఏంటి, ఖాళీగా స్థలం ఉండి పన్ను కట్టకపోతే ఏళ్ల తరబడి రెవెన్యూ వాళ్ళకు ఒక అధికారం ఉంటుంది. దాన్ని సాగు చేసుకోవడానికో లేకపోతే ఏదైనా పర్పస్కి వాడుకోవడానికో ఇవ్వచ్చు కాగితం. అది తాత్కాలికంగా ఇస్తారు. కొన్నాళ్ళ తర్వాత అది పాస్బుక్ వస్తుంది. ఆ పాస్బుక్ అట్లట్లట్లా 7 పాస్బుక్ ఉంటే చాలు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇప్పుడు నేను వచ్చి ఇవాళ నా దగ్గర ఆ కాగితం దొరికాక నేను వెళ్ళి అడిగా ఏదయ్యా నాది అనేసి. ఇప్పుడు నేను లిటిగేషన్ అవుతుంది. ఇక్కడ ముగ్గురు ఉంటారు. ఇది ఎట్టా పరిష్కరిస్తారు? బేసిక్గా రెవెన్యూ వాళ్ళు రూల్ ప్రకారం అయితే నువ్వు ఎంతకాలం పన్ను కట్టలేదు కాబట్టి నీది కాదని చెప్దామంటే ఆ మాట అనే అధికారం అతనికి లేదు. అప్పుడు నేను పన్ను కట్టకపోతే నా దగ్గర ఎక్స్ట్రా పెనాల్టీ. భూమి ఇచ్చేసి హక్కు నీకెవడిచ్చాడు? సేమ్ టైం ఇప్పుడు ఏమయ్యా మీకేదో అప్పుడు ఫ్రీగా ఇచ్చాము వాడుకోవడానికని ఇప్పుడు వదిలేయండి అంటే, నువ్వు ఫ్రీగా ఇచ్చావో ఎట్ట తగలెట్టావు నాకేం తెలుసు, నువ్వు ఎవడికో ఇచ్చావు, వాడు ఇంకోటికి అమ్మాడు, నేను ఇవాళ కొనుక్కున్నాక నాన్ను కాదంటే ఎట్టగాని వీళ్ళు అంటారు. ఇది లిటిగేషనే కదా. ఇలాంటివే 100కి 90 జరిగేది లిటిగేషన్స్ అన్నీ కూడా. అవి పరిష్కరించాలంటే చిత్తశుద్ధి ఉండాలంతే. రాజకీయంగా వాడి మీద వీడి మీద తిట్టుకుంటూ కూర్చోవడం కాకుండా చిత్తశుద్ధితో చేయాలి. చూద్దాం నిజంగా ఇప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తుందా ఇప్పుడు ప్రభుత్వం ఒక రకంగా, లేదంటే జగన్ తప్పు చేశాడు, ఎన్నికలకు ముందు హడావుడిగా రెవెన్యూ అధికారులని పరుగులు పెట్టించి సర్వే పూర్తి చేయడం వల్లే ఇప్పుడు ఈ ఇబ్బందులు వచ్చినాయి రైతులందరికీ అని చెప్పి ఇదే సాకు మళ్ళీ రిపీట్ చేస్తారా? ఏది ఏమైనా ఈ భూ సర్వే అనేది అవసరం, కీలకం. అదే నేపథ్యంలో మరోసారి పారదర్శకంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా? వేచి చూద్దాం.